హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా నేను ఒక సింపుల్ క్విక్ స్వీట్ రెసిపీ చేస్తున్నాను అనమాట. ఈ స్వీట్ రెసిపీ చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ ఏం పట్టవు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా క్విక్గా ఈ స్వీట్ని తయారు చేసేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ స్వీట్ని డెడికేట్ చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నోట్లో అలా కరిగిపోతుంది అనమాట. టెక్స్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంది అని చెప్పేసి. సో లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయిని కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకుంటున్నారో అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో తీసుకోండి. రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో జస్ట్ 2 to 3 మినిట్స్ మాత్రమే ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ పిండి అనేది కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకోవాలండి. 1 కప్పు మైదా పిండికి 1/3 కప్ అంటే పావు కప్పు మీద ఒక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి ఎక్స్ట్రా పడుతుంది. అది సరిపోతుంది అనమాట. సో నెయ్యిని ఒకేసారి పిండిలోకి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల నెయ్యి అనేది పిండి మొత్తానికి చక్కగా పట్టి అంతా కూడా ఈవెన్గా వేగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసే కొద్దీ ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. నెయ్యి సరిపోయింది అని ఇండికేషన్ ఏంటి అంటే ఇది లూజ్ టెక్స్చర్ వచ్చేస్తుంది, అంటే సిల్కీ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ నెయ్యి వేసినా కూడా ఇది లూజ్గా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసుకుని కొంచెం చల్లారనివ్వండి. గరిటతో మిక్స్ చేస్తూ ఉంటే ఒక 2 లేదా 3 నిమిషాలకి ఇది కొంచెం దగ్గరికి అవుతుంది. అలాగే కొంచెం కూల్ అవుతుందండి. ఇది పూర్తిగా చల్లారిపోకూడదు, కొంచెం వేడిగానే ఉండాలి. ఈ స్టేజ్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ పౌడర్ని వేసుకోవాలి. 1/4 కప్పు దాకా షుగర్ పౌడర్ పడుతుందండి. షుగర్ పౌడర్ని ఒకేసారి ఎక్కువ వేయకుండా మీరు కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉంటే మీరు స్వీట్నెస్ అనేది టెస్ట్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి అనేది పూర్తిగా చల్లారిపోయినా కూడా ఈ షుగర్ పౌడర్ అనేది ఈ పిండిలోకి మెల్ట్ అవ్వదండి. సో అందుకని పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి పంచదార పొడిని వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒకవేళ గరిటతో మిక్స్ అవ్వట్లేదు అనిపిస్తే ఇది కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంతా కలిసిపోతుంది. చక్కగా దీన్ని ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సో అలా తయారైన తర్వాత ఈ చపాతీ ముద్దని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి మధ్యలో బటర్ పేపర్ని పెట్టి పైన కూడా ఇంకొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే నార్మల్ ఒక ప్లేట్లో కూడా మీరు ఈ పిండిని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను బౌల్లో కొంచెం నెయ్యిని రాసేసి ఇందులోకి ఒక పార్ట్ని మాత్రమే అడుగున వేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఈవెన్గా సెట్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మిగిలిన ఇంకొక పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్లోకి మనం కలర్ని యాడ్ చేసుకుందామండి. మీ ఇష్టం ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కానీ, ఏదైనా మీకు ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్లో ఒక 2 to 3 డ్రాప్స్ దాకా వాటర్ వేసి ఆ ఫుడ్ కలర్ని ఇందులోకి వేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. నేనైతే రెడ్ కలర్ని యాడ్ చేశానండి. సో కలర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని ఆ పిండి ముద్దను కూడా మనం ఇందాక సెట్ చేసుకున్న పిండి పైనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈవెన్గా దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం గార్నిషింగ్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకుల్ని వేసేసుకుని డెకరేట్ చేసుకోండి. ఇలా డెకరేట్ చేసుకుని కొంచెం అద్దండి, లోపలికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఎయిర్ టైట్గా ఉండే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనీసం ఒక అరగంట పాటు అలా పెట్టేసేయండి. ఈ మిక్చర్ అనేది సాఫ్ట్గా ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే మనకి కొంచెం హార్డ్గా అవుతుందన్నమాట. సో కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక అరగంట తర్వాత దీన్ని బయటకు తీసుకుని కొంచెం ఎడ్జెస్ని స్క్రాప్ చేసేసి డీమోల్డ్ చేసుకోండి. మీకు ఒకవేళ డీమోల్డ్ చేసేటప్పుడు రాకపోతే కొంచెం స్టవ్ మీద పెట్టి ఈ బౌల్ని కొంచెం హీట్ చేశారనుకోండి, అడుగునంతా సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది అనమాట. సో ఇలా డీమోల్డ్ చేసుకున్న తర్వాత పైన ఉండే బటర్ పేపర్ని తీసేసి పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో సింపుల్గా క్విక్గా ఈజీగా అయిపోయే మైదా పిండి బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఏదైనా అకేషన్స్ అప్పుడు ఇంట్లో సడన్గా స్వీట్స్ లేవనుకోండి, ఇలా మైదా పిండితో జస్ట్ 10 మినిట్స్లోనే స్వీట్ని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.